మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకేనండి. మరి ఇప్పుడైతే మనం దీని గురించైతే మాట్లాడుకున్నాము. సో, లాంగ్ రన్ డిసీజెస్ ఉంటాయి. మనకి హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. హ్మ్. సో, హోమియోపతి ఇప్పుడు ఎలోపతి అంటే ఇస్తూనే ఉంటారు మెడిసిన్స్. హోమియోపతిలో కూడా దీంట్లో మెడిసిన్స్ ఉంటాయా? ఉంటాయి. ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అన్న లాంగ్ టర్మ్ అంటే మనం క్రానిక్ డిసీజెస్ అంటాం. అంటే ఓహో! ఓకే. క్రానిక్ అంటే చాలా ఏళ్ల నుంచి ఉంది అని అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందికి తెలియనిది ఏంటంటే మీకు బీపీ డిటెక్ట్ అయింది. ఇప్పుడే హై బీపీ అనేది వచ్చింది. వెంటనే హోమియో స్టార్ట్ చేశారనుకోండి, వితిన్ 3 to 6 months హీ కెన్ బి ఆఫ్ మెడికేషన్. అంటే మెడికేషన్ అవసరం లేకుండా చేయొచ్చు మనం. అవునా? యాక్చువల్లీ ట్రూ. ఓహ్! యాహ్! కానీ మన దగ్గరికి ఎప్పుడు వస్తారు? 10 years వాడేసిన తర్వాత ఓకే. ఇంకా నాకు విసుగొచ్చేసిందండి మందులు వాడి, ఇప్పుడు మీరు ఏదైనా చేయండి అని అంటే, ఇప్పుడు బీపీ మెడికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో బీపీ మెడికేషన్ వేసినప్పుడు బేసిక్ గా మనకి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అంటే మనం బ్లడ్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వెజల్స్ మీద ఏదైతే ప్రెషర్ పెడుతుందో అదే బీపీ. సో ఈ బీపీ మెడిసిన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ వెసల్స్ ని కొంచెం రిలాక్స్ చేస్తుంది. సో బ్లడ్ ఈజీగా ఫ్లో అయ్యేలాగా. అవును. సో మీరు 10 ఏళ్ల నుంచి మీ బ్లడ్ వెసల్స్ కి రిలాక్స్ అయ్యే ట్రైనింగ్ ఇచ్చేసారు. అవును. సో ఇప్పుడు నేను ఆ ట్రైనింగ్ ని రివర్స్ చేయాలంటే నాకెన్నేళ్ళు పడుతుంది? కరెక్టే కదా! లాజికే కదా. అవును కదా. ఈ లాజిక్ మిస్ అయ్యి హోమియో మెడిసిన్స్ పనిచేయవు అన్నది ఎలాగా వ్యాలిడ్? అంతే కదా. అంటే ఇది బీపీ, షుగరు, థైరాయిడ్‌కి వీటికి యాక్చువల్ ఎలోపతిలో వాళ్ళు లైఫ్ లాంగ్ అంటారు కదండీ. అదే. ఇప్పుడు బట్ లైఫ్ లాంగ్ వాడాలి. బట్ మీరు హోమియోపతిలో తగ్గిస్తాం అంటున్నారు కదా. అంటే ఆఫ్ కోర్స్ మీరన్నది ఓకే. 10 ఇయర్స్ వరకు వాడిన తర్వాత వస్తే యూ ఆల్సో టేక్ టైమ్. కానీ స్టార్టింగే వస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ ఉన్నాయా? పోతాయి అన్నది? డెఫినెట్ గా ఉంటాయి. సో ఓకే. అదే నేను మీకు ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్. సో నేను మెడిసిన్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తాం కాబట్టి ఇప్పుడు ఇనిషియలీ బీపీ వచ్చిన వాళ్ళకి ఆ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ఈజీ. సో ఆ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడిసిన్ విత్ ఇన్ అ ఇయర్ మాక్సిమం హీ కెన్ బి అవుట్ ఆఫ్ మెడికేషన్. ఓకే. అంటే అన్లెస్ ఏదైనా పాథాలజీ, అంటే మనం ఏదైనా డిసీజ్ వల్ల బీపీ వస్తే అప్పుడు కండిషన్స్ వేరీ అవుతాయి. బట్ జనరల్ గా వచ్చే లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం వచ్చే బీపీని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఓకే. సో మీరసలు అంటూ టెస్ట్‌లు రాస్తారా అండి? ఇప్పుడు మాకు బీపీ రావాలన్నా, మేము బీపీ గురించి తెలియాలన్నా, షుగర్ గురించి తెలియాలన్నా, థైరాయిడ్ అయినా బ్లడ్ టెస్ట్‌ల మీద కదా రిపోర్ట్. అంటే బీపీ అంటే మేబీ ది మిషన్ వల్ల. బట్ మిగతావి ఏవైనా సరే లైక్ పీసీఓడీ ప్రాబ్లమ్స్ అన్నా వీటన్నిటికి కూడా, అంటే ఇవన్నీ కూడా లాంగ్ రన్ అనే చెప్పుకోవచ్చు. టీనేజర్స్‌లో ఇప్పుడు చూస్తుంటే బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, మనం తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల అనుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ పీసీఓడీ రావటానికి. ఇప్పుడు ఆ ఫర్టిలిటీ గురించి వెళ్తే అది పెద్ద టాపిక్. బట్ పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చేసి టీనేజర్స్‌లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వటానికి ఉండిందా స్కోప్? అండ్ మీరు టెస్ట్‌లు రాస్తారా? ఎస్. సో టెస్ట్లు అనేది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ సిస్టమ్. సో అంటే ఈ సిస్టమ్ వాళ్ళే టెస్ట్లు ఇస్తారు అనేది ఏం లేదు. సో ఇది కూడా ఒక మిత్. చెప్పాలంటే మీరు ఇంకొక మిత్ కూడా నన్ను క్లారిఫై చేయమని. సో హోమియో డాక్టర్స్ టెస్ట్లు రాయరు, అవసరం లేదు అని అనుకుంటే డెఫినెట్ గా రాస్తాం. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనది. ఓకే. సో డెఫినెట్ గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మేము చూపిస్తాం. ఇప్పుడు మీరు కిడ్నీ స్టోన్స్ తో వచ్చారు, నాకు మరి మీకు స్కానింగ్ లో మీకు స్టోన్స్ ఉన్నాయో లేదో తెలియకుండా నేను మెడిసిన్ ఎలా ఇస్తాను? అదే కదా. ఇప్పుడు జనాలు అపోహ కూడా ఊరికినే మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తాం అంటారు గానీ, అదే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అదే టెస్ట్‌లు లేకపోతే మీ వల్ల కూడా కాదు కదా చెప్పటం. మనిషి ఊరికినే అట్లా చూసేసి మనిషిని చెప్పలేడు కదా. సో మీరు టెస్ట్‌లు రాస్తారు. మా పలానా ప్రాబ్లమ్ నాకు ఇది ఇబ్బందిగా ఉంది అంటే టెస్ట్‌లు రాస్తారు. సో ఇప్పుడు టెస్ట్ రాయడం వల్ల ఇంకొక ఫ్యాక్టర్ ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు స్టోన్ చాలా పెద్ద సైజ్ లో ఉంది. సో డెఫినెట్లీ అక్కడ ఒక లిమిటేషన్. సో అంత పెద్ద స్టోన్ సైజ్ పాస్ అయ్యి రావడం కూడా కష్టం. సో అది సర్జికలా నాన్ సర్జికలా, మనం మెడిసిన్స్ తో ట్రీట్ చేయగలమా లేదా అనేది కూడా మనకి స్కాన్ వల్లనే తెలుస్తుంది. సో దట్ వే కూడా మనకి స్కాన్ కావాలి. ఇప్పుడు పీసీఓడి చూస్తే అగైన్ మనకి స్కాన్ లో ఎన్ని సిస్ట్లు ఉన్నాయి, సో ఓవరీ సైజ్, సో మనకి అలా కూడా. అండ్ తగ్గిన తర్వాత రిపోర్ట్ ఎలా ఉంది. సో నాకు ముందు ఒక రిపోర్ట్ ఉంటేనే కదా తగ్గిన తర్వాత నార్మల్ ఉంది అని తెలిసేది. అగైన్ ఎవిడెన్స్ బేస్డ్. సో ముందు పీసీఓడి మార్ఫాలజీతో ఓవరీస్ ఉన్నాయి, ఇప్పుడు నార్మల్ మార్ఫాలజీ ఉంది అంటే నీకు పీసీఓడి తగ్గిపోయింది అని. సేమ్ విత్ థైరాయిడ్, మనకి టీఎస్హెచ్ లెవెల్స్ చూసుకుంటే ముందు హై ఉంటాయి, తర్వాత నార్మల్ అయింది విత్ మెడిసిన్. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినే కదా. యా కరెక్ట్. సో ఏదైనా సరే టెస్ట్‌లు చేయించుకున్న తర్వాత వెన్ దే గెట్ బ్యాక్ టు ఇన్ ద ఎర్లీ స్టేజ్‌లో వస్తే బెనిఫిట్ ఉంటది అంటారు. డెఫినెట్ గా ఇది యాక్చువల్లీ చాలా స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ కూడా. మీకు ఇప్పుడే థైరాయిడ్ ప్రాబ్లం డిటెక్ట్ అయింది, స్టార్ట్ హోమియోపతి ఇమీడియట్లీ.
ఓకే. పీసీఓడి ఇప్పుడే ఉంది, హార్మోనల్ ట్రీట్మెంట్ కి వెళ్ళకండి, ఓకే. ఫస్ట్ హోమియో ట్రై చేయండి. ఒకవేళ అది కుదరలేదు, లేకపోతే ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఇదివరకు ఉన్నంత అవేర్నెస్, అంటే ఇప్పుడున్నంత అవేర్నెస్ ఐ మీన్ టు సే ఇదివరకు కాలంలో లేదు. ఇప్పుడు నన్నే తీసుకోండి, ఐ వాజ్ నవ్ ఇంటూ, నేను ఇప్పుడు 30s లోకి పడుతున్నాను. సో 30s లో పడుతున్నప్పుడు నాకు నేను ఇంటర్మీడియట్లోను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఆ టైంలో కైండ్ ఆఫ్ 20s లో ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ సంథింగ్ ఏదో వచ్చింది. అప్పుడు నాకు హోమియోపతి వెళ్తే తెలియదు. ఇప్పుడు మీరు అన్నది ఇందాక క్వశ్చన్ రిపీట్ చేస్తాను. 10 years వాడతాను. 10 years వాడిన తర్వాత దెన్ నేను మళ్ళీ హోమియోకి వస్తే నాకు ఎన్నాళ్ళు పట్టొచ్చు? అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ మార్చుకొని ఇదంతా మార్చుకొని మనకి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎన్నాళ్ళు పట్టొచ్చు మాకు? అగైన్ అది మళ్ళీ ఇండివిజువల్ బేస్డ్. సో ఎందుకంటే మనకి హార్మోన్ ట్రీట్మెంట్ నేను ఇవ్వట్లేదు మీకు. సో మీ న్యాచురలీ మీ థైరాయిడ్ అనేది మళ్ళీ రిపేర్ అయ్యి నార్మల్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వాలి. అది ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. సో డెఫినెట్ సెట్ గా నాకు ఇన్నే ఇయర్స్ తగ్గిపోతుందని చెప్పలేం. ఓకే. బట్ డెఫినెట్లీ మనం అదే సేమ్ రిపోర్ట్స్ మనం ఎవ్రీ 6 months కి రిపోర్ట్స్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మీ TSH లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కదా. సో మీకు ఈ రోజు 100 mcg అవసరం ఉంటే బై నెక్స్ట్ కన్సల్టేషన్ అంటే బై నెక్స్ట్ 6 months మీకు 75 అవసరం పడొచ్చు. ఐదర్ వే మనం మీ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ పెంచుతున్నట్టే కదా. సో ఈవెన్చువలీ మనం 75-50 అలా డోసేజ్ తగ్గించుకుంటూ రావాలి. ఓకే. కానీ నేను ఇంకొకటి విన్నాను, ఏంటి అంటే అలోపతి ఇది మెడిసిన్స్ వాడటం వల్ల అని కాదు, వాళ్ళు కంటిన్యూస్గా ఇస్తారు కదా, బాడీ దానికి కంటిన్యూస్గా అలవాటు పడిపోతుంది. అండ్ హోమియోపతి వాడుతూ కూడా మేము ఎలోపతి మెడిసిన్స్ మార్నింగ్ పూట థైరాయిడ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను. అంటే థైరాయిడ్ అనేది ఇప్పుడు క్వైట్ కామన్ అయిపోయింది కాబట్టి షుగరు బీపీ పెద్ద కొంచెం ఒక 40s 50sకి వచ్చిన తర్వాత వస్తున్నాయి. థైరాయిడ్ అనేది పీసీఓడి అనేది ఇప్పుడు టీనేజర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. టు బీ ఫ్రాంక్ నిజంగా అది చాలా దురదృష్టం కానీ, బట్ అదైతే రెగ్యులర్గా వింటున్నాం. సో ఒకవేళ అవి రాకుండా ఉండటానికి ప్రివెన్షన్ ఉందా? ఆ థైరాయిడ్ ఆర్ఎల్స్ పీసీఓడి అసలు టీనేజర్స్లోకి రాకుండా ఉండటానికి ప్రివెన్షన్ ఏమన్నా ఉందా హోమియోలో? సో ఇది 2 questions అయితే, ఫస్ట్ అయితే అలోపతి అండ్ హోమియోపతి కలిపి వాడచ్చు. సో ఖచ్చితంగా మీరు ఆల్రెడీ థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, బీపీకి వాడుతున్నారు, షుగర్ కి వాడుతున్నారు అనుకుందాం. ఏదైనా సడన్ గా స్టాప్ చేయకూడదు ఎలోపతి మెడికేషన్. ఎందుకంటే మీ బాడీ ఆ మెడిసిన్ వల్లనే మీ బ్లడ్ లో ఆ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి, అది నార్మల్సీలో ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ సడన్ గా ఆపేస్తే మీ బాడీకి ఏం చేయాలో తెలియదు. సో అగైన్ లెవెల్స్ హై అయిపోతాయి. సో ప్యారలల్ గా హోమియో కూడా ఇస్తున్నప్పుడు ఓవర్ టైం అంటే 3-6 months మనం 1 year అనుకున్నా కూడా ఆ మెడిసిన్ డోసేజ్ అనేది మనం తగ్గించుకుంటూ రావచ్చు. ఓకే. బట్ ఒకేసారి ఆపడం మాత్రం చేయకూడదు. ఓకే. సో మళ్ళీ టెస్ట్లు అంటే హోమియో వాడుతూ ఎలోపతి 100 ఇప్పుడు 100 అనుకోండి ఎగ్జాంపుల్, 100 వాడుతూ హోమియోపతి వాడుతూ దెన్ అప్పుడు మళ్ళీ మనం 3 to 6 months లో టెస్ట్ చేసుకోమంటారు కదా. టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి లెవెల్ అవుతుంది, తగ్గుతుంది లెవెల్స్ అనుకున్నప్పుడు దెన్ మళ్ళీ ఎలోపతి మెడిసిన్ తగ్గుతుంది, హోమియోపతి మెడిసిన్ దాని తగినట్టు మళ్ళీ మీరు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడు టీనేజర్స్ కానీ కామన్ గా వచ్చే ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడి ఎలా అవాయిడ్ చేయాలి? అవును. సో మనకి మెయిన్ గా ఏంటంటే ఇంతకు ముందు మనము ప్రీవియస్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి పని ఎక్కువగా ఉండేది, ఫుడ్ తక్కువగా ఉండేది. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు మనకి పని తక్కువ, ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ, విత్ ఇన్ 10 minutes, కరెక్ట్, క్విక్ డెలివరీ అండ్ మోస్ట్లీ అఫోర్డబుల్. సో ఇవాళ రేపు అఫోర్డబిలిటీ అందరికి పెరిగింది, చేతిలో ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటుంది, క్విక్ డెలివరీ ఆఫర్స్ కూడా బాగా ఇస్తున్నారు. సో ఆ ఆఫర్స్ తర్వాత మళ్ళీ మనకి హాస్పిటల్ బిల్స్ కి ఎక్స్ట్రా అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసుకుందంతా అక్కడ అప్లై చేయాల్సి. సేవేం లేదండి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి కొత్త కొత్త రుచులకు అలవాటు పడిపోయి పాతకాలం ఫుడ్ పెడుతుంటే తినక అలా అవుతుంది. సో అదే ఇప్పుడు ఈ సింపుల్ లాజిక్ మనం అప్లై చేసుకుంటే పని ఎక్కువ చేయాలి, ఫుడ్ తక్కువ చేయాలి, రివర్స్ అంతే. సో అది కూడా ఏంటంటే క్వాంటిటీ తగ్గించకూడదు. ఇప్పుడు చాలా మంది డైటింగ్ అనగానే అదొక అపోహలో ఉంటారనమాట. డైట్ అంటే ఇంకా మార్చుకోవడమే, అసలు ఇంకా కడుపు మాడిపోతుంది, మనకు ఫుడ్ ఉండదు. బట్ యాక్చువల్ గా మీరు ప్రాపర్ డైట్ ఫుడ్ తింటే మీరు ఆ క్వాంటిటీ అసలు తినలేరు. అవును. ఎందుకంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మీకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మనకి ఫైబర్ అన్ని ప్రపోర్షనేట్ గా ఉంటే ఆ ఫుడ్ క్వాంటిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అవును. బట్ మనకి ట్రెడిషనలీ రైస్ ఎక్కువ పెట్టుకుంటాం, ఇంతే కర్రీ, అవును, ఇంతే పప్పు. అవును. సో ఈ రైస్ ఎక్కువ తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ హై మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో హై ఉన్నప్పుడు అగైన్ ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది. అవును. సో ఈ ఇన్సులిన్ పెరిగి అట్ సమ్ పాయింట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో.
సో ఇన్సులిన్ రెసిస్టెన్సే థైరాయిడ్, PCOS, డయాబెటీస్ అన్నిటికీ కామన్ రీజన్ ఇన్సులిన్ Oh. రెసిస్టెన్స్. ఓకే. ఓకే. ఇంకా బయట పిల్లలు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ తిని ఇవన్నీ మంచి ఫుడ్ అనేది తీసుకోకపోవటం వల్ల ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మారకపోవటం వల్ల ఇవన్నీ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. మెయిన్లీ షుగర్ ఇంటేక్. సో కార్బోనేటెడ్ డ్రింక్స్, మనకి కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా బేస్లో అగైన్ మైదా, అంటే అది Correct. డైరెక్ట్లీ రిఫైన్డ్ షుగర్. అవును. సో ఏది ఉన్నా కూడా ఎంత సింపుల్ కార్బ్స్ మనం తింటూ ఉంటే అంత బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో మనం కాంప్లెక్స్ ఫుడ్స్ అనేది తినాలి. బేసిక్గా చెప్పాలంటే మనం ఇంట్లో తినే అదే అన్నము కాస్త క్వాంటిటీస్ మార్చుకుంటూ, అదే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి కర్రీ క్వాంటిటీ, పప్పు క్వాంటిటీ పెంచాం, హాయిగా మజ్జిగ తాగాం, ఇనఫ్. అదే ఒక హెల్దీ మీల్. ఇది మనం చేయలేకపోవడానికి ఏముంది ఇందులో? అవును. ప్రాక్టికల్ కదా. ప్రాక్టికల్ డైటింగ్ అనగానే ఒక సాలెడ్ బౌల్ తీసుకునే తినక్కర్లేదు కదా. కానీ మా అందరూ ఇప్పుడు సాలడ్ బౌల్స్ ఇస్తున్నారు. మార్నింగ్ డైట్ క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేప్పటికి ఒకటే రోటీ ఇన్ని సబ్జీలు, ఒక రోటీ ఇన్ని సబ్జీలు ఎట్లా తింటాం? ఉత్త సబ్జీ తింటున్నాం కదా. అదే ఈ సబ్జీ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ ఆ డైటీషియన్స్ మన సౌత్ ఇండియన్స్ కాదు. కరెక్ట్. మనకి అసలు రైస్ లేకపోతే మనకు ఆ లంచ్ లాగా ఉండదు కదా. అస్సలు ఉండదు. రైస్ లేకపోయినా, కర్డ్ రైస్ లేకపోయినా ఆంధ్ర వాళ్ళకి అస్సలు ఉండదు. సో మనకి మన అన్నంతో పాటు మనం కూర పప్పు ఎలా తినగలగాలో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు కూడా వింటారు, మన పేషెంట్స్ అయినా కూడా. అవును. సో ఇప్పుడు హైర్ చేసుకునే డాక్టర్స్ కూడా మీరు నార్త్ నుంచి ఒక డైటీషియన్ ని తీసుకొచ్చి పెడితే వాళ్ళు మన పేషెంట్స్ కి ఎలా అర్థం చేసుకోగలరు? రోటీ ఇస్తారు, చపాతీలు ఇస్తారు, ఇంతకు మించి ఏమి ఇస్తారు? సో ఇలా ఇచ్చినప్పుడు ఒక నెల 2 నెలలు చేయగలరు. 3వ నెల మళ్ళీ మనం అన్నం దగ్గరికి వచ్చేస్తాం. పక్కా అండి, మొహం వాసినట్టు అయిపోతుంది. కానీ మనం అన్నమే ఎలా తినాలో చెప్తే అది మోర్ ప్రాక్టికల్ అండ్ సస్టైనబుల్ కదా, కదా. అంటే ఎక్కువ రోజులు చేయగలం మనం అలా. సో టీనేజర్స్కి వల్ల దీనివల్ల కొంచెం ఫాలో అయితే కనుక వాళ్ళకు కూడా బెటర్గా ఉంటుంది. సో వాళ్ళు ఆ ఏజ్లోనే వాళ్ళు ఇప్పుడు హోమియో అనేది ఇప్పుడు మీరు చెప్పారు, కానీ ఆ ఏజ్లోనే వాళ్ళు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిపోయి గైనకాలజిస్ట్ ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అదే. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అదే ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అంటే ఇప్పుడు మీరు PCOD ప్రాబ్లంతో వస్తే మీ సైకిల్ని రెగ్యులేట్ చేయాలి. సైకిల్ని రెగ్యులేట్ చేయడానికి మీకు హార్మోనల్ ట్రీట్మెంటే ఇవ్వగలరు. వాళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు. కానీ అదే హోమియోపతికి వస్తే మీకు ఈ హార్మోన్ ప్రాబ్లం రావడానికి మీకేదో ట్రిగర్ ఉంది. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయి స్కూల్ అయిపోగానే హాస్టల్కి షిఫ్ట్ అయింది. సో తనకి ఎంత ఎన్విరాన్మెంట్ చేంజ్, తనకు హోమ్ సిక్నెస్ ఉండొచ్చు, తను చాలా సెన్సిటివ్ అయి ఉండొచ్చు. ఈ పాయింట్స్ అన్ని వాళ్ళైతే కన్సిడర్ చేయరు కదా. ఫుడ్ చేంజ్ కూడా ఉంటుంది కదా. ఫుడ్ చేంజ్ ఓకే, టైమింగ్స్ డెఫినెట్లీ, బట్ ఒక ఎమోషనల్ ట్రిగర్. సో అసలు మెంటలీ ఆ అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే సిస్టమ్ హోమియోపతి.